హాయ్ ఫ్యూచర్ కానిస్టేబుల్స్, ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఫ్యూచర్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ S&S పబ్లికేషన్స్. సో ఎగ్జామ్స్ వెళ్ళబోతున్నటువంటి ప్రతి ఒక్క ఫ్యూచర్ కానిస్టేబుల్ కూడా మీరు ప్రాపర్గా హాల్ టికెట్ కానివ్వండి, మీ ఆధార్ కార్డు కానివ్వండి, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో మీ దగ్గర ప్రాపర్గా పెట్టుకొని క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి మ్యాక్సిమం ఎంత త్వరగా వెళ్తే సో అంత మంచిదండి. ఎగ్జామ్ సెంటర్కి మీరు త్వరగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో జర్నీలో ట్రాఫిక్ ఇబ్బందులు కానివ్వండి, లేకపోతేనేమో వర్షం పట్టడం కానివ్వండి, ఇలాంటి వాటిని మనం అధిగమించవచ్చు. సో అందువల్ల మీకు ఎంత వీలుంటే అంత త్వరగా ఎగ్జామ్ సెంటర్కి త్వరగా చేరుకునే ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ దట్ మీరు ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళిన తరువాత, అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్తో కూర్చోండి. ఎటువంటి టెన్షన్ పట్టడం కానివ్వండి, గందరగోళానికి గురవడం కానివ్వండి, అలాంటివి సో గురి కావద్దు. ఎందుకంటే మీరు ప్రాపర్గా ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్న తర్వాత మేనిఫెస్టేషన్ చేసుకోండి. అంటే ఎస్, నేను చదివిన క్వశ్చన్స్ వస్తాయి, నా కష్టము ఖచ్చితంగా ఏదైతే ఈ 2-3 సంవత్సరాల్లో నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నాకు తెలిసిన క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా ఈ జాబు నాదే అని చెప్పేసి మేనిఫెస్టేషన్ చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల ఏదైతే మనం సంకల్ప బలం అని చెప్పేసి అంటామా, సో అలా చేయటం వల్ల ఖచ్చితంగా అది యూనివర్స్కి కూడా కనెక్ట్ అవుద్దండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అదేవిధంగా సో మంది ఆఫ్లైన్ ఎగ్జామ్లో జరగబోతుంది కాబట్టి ఎగ్జాము, సో మీరు OMR షీట్ని సో ఫిల్ చేసేటప్పుడు మీరు ప్రాపర్గా పాత పెన్నునే తీసుకెళ్ళండి. అంతే తప్ప కొత్త పెన్నుని తీసుకువెళ్ళొద్దు. ఒక 2 పెన్స్ పాత పెన్నులు తీసుకెళ్ళండి. అంటే మీరు బబుల్ చేసేటప్పుడు ఆ పాత పెన్స్ అయితే ఈజీగా మీరు బబుల్ చేస్తారండి. దానివల్ల మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో అందువల్ల మీరు పాత పెన్నునే తీసుకువెళ్ళండి. అదేవిధంగా సో మీరు ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఎగ్జామ్ రాసేటప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండండి. అంటే మీరు పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటారో, అంటే గందరగోళానికి గురవకుండా పాజిటివ్గా ఉంటారో, అప్పుడే మీరు ఎప్పుడో గతంలో చదివినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఆ టైంలో గుర్తొస్తాయి. ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాకుండా టెన్షన్ పడితే ఏం జరుగుతుంది, ఉన్న క్వశ్చన్స్ కూడా మనం రాంగ్ పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా సో మీకు ఏదైతే బుక్లెట్ ఇస్తారో ఆ బుక్లెట్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ని చదివేటప్పుడు చాలా ప్రాపర్ వేగా, కూల్గా, నిదానంగా చదవాలి. అంతే తప్ప ఒక క్వశ్చన్ని హరీపరీగా, అంటే తొందరలో కంగారులో 4-5 సార్లు క్వశ్చన్ చదవకూడదండి. అలా 4-5 సార్లు క్వశ్చన్ చదివితే ఏమవుతుంది సార్ అంటే టైం వేస్ట్ అవుద్ది. అందువల్ల చదివేటప్పుడు ఒక్కసారే ప్రాపర్గా నిదానంగా చదవండి. 1 or 2 క్వశ్చన్స్ ఎప్పుడైనా అర్థం కాకపోతే మాత్రమే ఇంకోసారి క్వశ్చన్ చదవండి తప్ప నిదానంగా ఒకసారి మాత్రమే క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే హడావుడిలో చదివితే మనం క్వశ్చన్ని సో సరికానిది ఏది, సరి అయినది ఏది, అలాంటప్పుడు సరికానిది సరి అయినదిలాగా, సరి అయినది సరికానిదిలాగా ఉంటుంది. అదేవిధంగా ఆ ఇయర్స్ దగ్గర, డేట్స్ దగ్గర మనము కన్ఫ్యూజన్ గురవుతాం హరీపరీగా ఉంటే. అలా కాకుండా మీరు ప్రాపర్గా నిదానంగా క్వశ్చన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. సో అలా చదివితే సో మీకు ఈజీగా క్వశ్చన్ మీద కమాండింగ్ కూడా వస్తుంది. సో ఇలా మీరు పాజిటివ్గా టెన్షన్ పడకుండా ఫ్రీగా ఎగ్జామ్ రాయండి, విజయం మీదే. సో మరొకసారి మన S&S పబ్లికేషన్ తరపు నుంచి కూడా మీకు కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.